ఒకప్పుడు సోషల్ మీడియాను చూస్తుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన దృశ్యాలు, దరిద్రమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. దీంతో చాలా వరకు సోషల్ మీడియాను కట్టడి చేయాలని, ఒక స్థాయి వరకు పరిమితం చేయాలని చెబుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో పెద్దలకు మాత్రమే పరిమితమయ్యే సన్నివేశాలు, దృశ్యాలు తీవ్రమైన కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎక్స్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమ వేదికలలో అశ్లీల కంటెంట్ యథేచ్ఛగా దర్శనమిస్తోంది. వాస్తవానికి ఇటువంటి బూతు కంటెంట్ గుర్తించడానికి సోషల్ మీడియా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథాన్ని ఉపయోగిస్తుంటాయి. అయితే కొంతమంది ఏఐ అల్గారిథాన్ని కూడా మోసం చేస్తున్నారు. తాము పోస్ట్ చేసే వీడియోలకు రకరకాల ఫిల్టర్లు వాడుతున్నారు. అసభ్యకరమైన పదాలను నేరుగా వాడకుండా కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించి చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిల్టర్లకు కూడా చిక్కకుండా ఆటోమేటిక్ గా ఫీడ్ అవుతున్నాయి. ఇటువంటి వీడియోలు యువతను చెడు మార్గం వైపు మళ్లింప చేస్తున్నాయి. టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియోలు, ఇతర అశ్లీలమైన కంటెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తోంది. ట్విట్టర్ లో డీప్ ఫేక్ వీడియోలు విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. ఇటువంటి వాటిని కట్టడి చేయకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఇటీవల ప్రభుత్వాలు హెచ్చరించడంతో ట్విట్టర్ ఎక్స్ లో భారీ ప్రక్షాళనకు నడుం బిగించింది. దాదాపు 600 ఖాతాలు శాశ్వతంగా బ్లాక్ చేసింది. 3500కి పైగా బూత్ పోస్టులను పూర్తిగా తొలగించింది. బూత్ ఫీడింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఎక్స్ తన పాలసీలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో పరస్పర అంగీకారంతో కూడిన అశ్లీల కంటెంట్ ను అధికారికంగా అనుమతిస్తూ నిర్ణయించింది. బూతు కంటెంట్ క్రియేటర్ల ద్వారా ప్లాట్ఫామ్లకు భారీగా యూజర్ ట్రాఫిక్ వస్తోంది. దీనికి తోడు సబ్స్క్రిప్షన్ ఆదాయం కూడా లభిస్తోంది. అందువల్లే బూతు క్రియేషన్ ను పూర్తిగా తొలగించడానికి ట్విట్టర్ ఎక్స్ ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. అయితే యువత తప్పుదారి పట్టకుండా ఉండడానికి అశ్లీల కంటెంట్ మీద ట్విట్టర్ ఎక్స్ ఏజ్ గేటింగ్ నే టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇక మెటా ప్లాట్ఫామ్ నిబంధనల విషయంలో కాస్త కఠినంగానే ఉంది. అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించడం లేదా ఆ తరహా ఫీడ్ పోస్ట్ చేసే ఖాతాలు బ్లాక్ చేస్తోంది. ఇలా చేసినప్పటికీ కొత్త ఖాతాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఫలితంగా అశ్లీలత కొత్త రూపాలను సంతరించుకుంటోంది. కేవలం కంపెనీలు మాత్రమే కాకుండా యూజర్లు కూడా తమ బాధ్యతగా మిగిలితే అసభ్యకరమైన కంటెంట్ సోషల్ మీడియాలో కనిపించదని యూజర్లు అంటున్నారు.